Hey! లో ఆడుదాం ఆంధ్ర క్రీడలపై ప్రజలకు మరియు యువతకు అవగాహన కల్పించడానికి అధికారులు మరియు నాయకులు గ్రామంలోని పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలపై మరిన్ని వివరాలను ఎంపీటీఓ నాగరాజ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ క్రీడలు ఎన్నో తేదీ నుంచి ప్రారంభమవుతాయి? 26వ తేదీ మంగళవారం రోజు అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో క్రీడల కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబడుతోంది. అన్ని మండలాలు, అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాలతో పాటు మన సోమల మండలంలో కూడా మంగళవారం అంటే 26వ తేదీ అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. దీనిలో ప్రతి ఒక్కరూ అంటే అధికారులు, మండల స్థాయి అధికారులు, అదేవిధంగా మండల నాయకులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రతి ఒక్కరు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములే. 15 సంవత్సరాలు పైబడిన దీనికి ఎటువంటి విద్యార్హతలు కానీ, ఎటువంటి చదువు కానీ ఎటువంటి అవసరం లేదు. 15 సంవత్సరాలు దాటిన మగ లేదా ఆడ ఎవరైనా కావచ్చు, బాలబాలరు ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్తో సంబంధం లేకుండా ఈ క్రీడల్లో పాల్గొనవచ్చు. ఇప్పటికే మన మండలంలో 4000 దాకా రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఈ రిజిస్ట్రేషన్స్ కూడా టీమ్స్ రూపంలో 5 క్రీడల్లో ఏదైతే క్రికెట్, బ్యాడ్మింటను, వాలీబాల్, ఖోఖో ఇట్లా 5 క్రీడల్లో వచ్చి మనకు క్రీడలు నిర్వహించబోతున్నాం. ఇప్పటికే టీమ్ ఫార్మేషన్ అనేది, ఫిక్సర్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 26వ తేదీ మొట్టమొదటిగా 26, 27వ తేదీ మండలం టోటల్గా 13 సెక్రటరియట్ల పరిధిలో కూడా మొట్టమొదటిగా క్రికెట్ క్రీడను వచ్చి ప్రారంభించబోతున్నాం. మొదటి 2 రోజులు 3 రోజుల్లో క్రికెట్ ముగించి తర్వాత మిగతా 4 విభాగాల్లో కూడా మిగతా 3 దినాలు 4 దినాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మొత్తం మన మండలంలో 7 రోజుల పాటు ఈ మండల స్థాయి గ్రామీణ స్థాయి జరిగిపోయి ఆ తర్వాత 1 వీక్ వచ్చి మండల స్థాయి పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మండల స్థాయి పోటీలు ఇక్కడ మన సోమల జెడ్పీఎస్ స్కూల్ గ్రౌండ్లోనే నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు అదేవిధంగా ఉత్సాహవంతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీనిపైన మీ అభిప్రాయం తెలియజేయండి. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన పథకాలలో భాగంగా ప్రజలు మరియు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఆడుదాం అనే ఒక కార్యక్రమాన్ని, ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రజల ముందరికి ప్లస్ మన స్కూల్ పిల్లల ముందరికి తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే అన్నిట్లోన మనిషి ఫ్రీగా, హ్యాపీగా, ఫిజికల్గా, హెల్తీగా అన్ని విధాలా బాగుండాలంటే పిల్లలతో కలిసి పెద్దలందరూ కూడా ఆడుదాం ఆంధ్రాలో భాగస్వాములై బాగా మన రాష్ట్రంలో హెల్తీగా ప్రజలంతా కూడా సురక్షితంగా బాగా ఉండాలని, ఆరోగ్యంగా బాగుండాలని చెప్పి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమము పంచాయతీ సెక్రటరియట్ వైజ్ కూడా అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా టీములు రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో పెద్ద చిన్న అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు కావచ్చు. ఉత్సాహం ఉండే వాళ్ళందరూ కూడా ఇంతవరకు మన ఎండిఓ సార్ చెప్పినట్టు 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా కూడా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకొని ఆట పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా ఆనందంగా ఆడొచ్చని చెప్పి కూడా ఈ కార్యక్రమం ప్రజల కోసమే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడము పబ్లిక్ కోసం ఈరోజు అందరూ కూడా
పిల్లలు పెద్దలతో అంతా మనం పబ్లిసిటీ చేసి పురవీధుల్లో మనము ర్యాలీ విధంగా కూడా అందరికీ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్రజలంతా కూడా పాల్గొని ఆడదాం ఆంధ్రాలో ఉత్సాహంగా పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమము చేయడం జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో ప్రతిభను వెలికితీసేటువంటి క్రమంలో భాగంగా చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ యువతను క్రీడల్లో ప్రతిభావంతులు వారి ప్రతిభను గుర్తించడానికై గ్రామ స్థాయి నుంచి సచివాలయ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో వారిని నియోజకవర్గ స్థాయిలో గెలిచిన వారిని జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పోటీలు 26వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి అన్ని గ్రామ సచివాలయాల్లో. అదేవిధంగా 26వ తేదీ మండల స్థాయిలో మండల హెడ్ క్వార్టర్లో కూడా ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఏఎంసీ చైర్మన్ మరియు ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో మండల స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. ఔత్సాహికులు, ఎవరైనా పారిశ్రామికవేత్తలు, స్పాన్సరర్స్ ఉంటే కూడా పిల్లలకు వాటికి స్పాన్సరింగ్ చేస్తారని కూడా కోరుతా ఉన్నాను. సో ప్రతి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ప్రభుత్వానికి మనకందరూ కూడా మనము సహకరించి క్రీడల్లో ప్రతిభావంతుల్ని ముందుకు తీసుకురావాలని కోరుతున్నాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.